దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 68వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. 68వ కీర్తన 19వ వచనం. దేవుడు స్తుతినందునగాక, అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయం నీ లేఖనాన్ని ధ్యానం చేయడానికి నా ప్రభా, ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి నీ ఆత్మశక్తితో నింపి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడట దేవుడు. కనుక దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు అని అంటున్నాడు. విలాపవాక్యాలు 3:23 అంటాడు కదా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన ఎడల నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. దేవుని కృప, దేవుని ప్రేమ, వాత్సల్యత మన మీద ఎడదెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నవారము. అనుదినము ఆయన మనం భారాలను మోస్తూ ఉన్నాడట. అది ఏ భారమైనా సరే దేవుడే మన భారము భరించుతున్నాడని, అలాగనే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన మీద పడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే అనుదినము మన భారములు భరాయించే దేవుడికి, నూతనముగా మన ఎడల వాత్సల్యత కలుగుతున్న దేవునికి అనుదినము ఒక విశ్వాసి చేయవలసిన పని ఏమిటి? అనుదినము ఆ ఎడతెగని వాత్సల్యత మనం పొందుకోవాలంటే, అనుదినము మన భారము ఆయన భరించాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఆయన వాత్సల్యత మన మీద చూపుతాడు? అలాగనే ఏం చేస్తే మన భారం ఆయన భరించున్నాడు, మనకు ఆయన రక్షణకర్త అయి ఉంటాడనే కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఒక విశ్వాసి, దేవుని ఎరిగినవాడు, దేవుని రక్షణలో కొనసాగేవాడు, దేవుని కలిగి ఉన్నానని చెప్పుకునేవాడు, దేవుని రక్షణ అనుభవంలో జీవించుతున్నవాడు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే పిల్లలను గురించి బలి అర్పించాలట. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉంది. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. ఏబు నిత్యము అలాగూ చేయుచు ఉండెను. హల్లెలూయా. ఏబు గారు నిత్యము అంటే అనుదినము అలాగూ చేస్తూ ఉన్నారంట. మంచి ధనవంతుడు, అన్నదమ్ములు అక్కజల్లులు కలిసి విందులు చేసుకుని విధానాధారాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఈయన అనుకున్నాడు కదా, ఒకవేళ తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మావోడు నిక్కచ్చండి, మావోడు ఏమి తొడగడండి, అసలు మావోడు ఏం చేయడండి, మావోడు చాలా యథార్థవంతుడు అని అనటానికి లేదు. తన యథార్థంగా ఉన్నవాడే ఏబు. తన బిడ్డలు ఒకవేళ తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై, గుర్తుపెట్టుకోండి,
అయ్యా నా పిల్లలను రక్షించు అంటాం కాదు. ఒక్కొక్కరి నిమిత్తం అయ్యా పేరు పేరున అయ్యా నా యజమానుడు, అయ్యా నా కుమారుడు, అయ్యా నా కుమార్తె ఒకవేళ వారి హృదయంలో గర్వించి నిన్ను దూషించారేమో, అపవిత్రంగా నిన్నేమన్నా వారు అపవిత్రతలో పడ్డారేమో, నిన్నేమన్నా దూషించారేమో, నిన్ను ఒకవేళ ఆయన ఎవరు అని అంటారేమో. ఎందుచేతంటే ధనవంతులు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంటారు కదా, అలాగ అంటారేమో అని ఈయన అనుదినము ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుతూ వచ్చాను. ఏబు నిత్యము అలాగూ చేయుచుండాను. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎరిగిన బిడ్డలో ఉదయాన్నే లేవగానే చేయవలసిన మొట్టమొదటి పనిదే. అనుదినము, ఒకరోజు కాదు, అనుదినం ఆయన నీ భారాన్ని భరిస్తున్నానని చెప్తున్నాడు. అనుదినము ఆయనకి నూతనముగా వాత్సల్యత పుడుతుందని చెప్తున్నాడు. అనుదినము వాత్సల్యత నీ మీద నీ బిడ్డల మీద పుట్టాలి అని అంటే నువ్వు చేయవలసిన పని, నీ బిడ్డల నిమిత్తం, నీ యజమాను నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం, నీ పరిస్థితుల నిమిత్తం దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ స్తుతియాగం చెల్లిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, ఒకవేళ చేశారేమయ్యా నా బిడ్డలు దూరంలో ఉన్నారయ్యా, ఇదిగో నా యజమానుడు దూరంలో ఉన్నాడయ్యా, అక్కడ ఏం చేస్తున్నాడో నాకైతే తెలీదు, మనం ఎరగం, మన వారి హృదయాంతరంగాలు మనకు తెలియదు. మన ఇంటిలో మన వాళ్ళందరూ మనకు మంచిగానే కనపడతాం, కానీ దేవుని దృష్టిలో ఆ మంచితనం వారు కలిగి ఉన్నారో లేదో. ఒకవేళ వాళ్ళు కలిగి లేకపోతే అయ్యా నన్ను బట్టి వారిని క్షమించును. ఆయన ఏం చేస్తున్నాడు, అందరిని పిలిపించి ఒక్కొక్కరిని శుద్ధీకరించి పరిశుద్ధపరుచున్నాడు. దహన బలి పశువుని అర్పించి ఆ రక్తంతో పరిశుద్ధపరిచి వారిని ఏం చేస్తూ ఉన్నాడు, పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు ఏబు నిత్యము అలాగూ చేయించుండను. నువ్వు చేయవలసిన మొట్టమొదటి పనేది, ఉదయాన్నే నువ్వు లేకగానే చేయవలసిన పనేదే. ఈరోజు నా బిడ్డ కానీ, నా భర్త కానీ, నా యజమాను, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయంగా ఒక్కొక్కరి నిమిత్తము నీవు దేవుని సన్నిధిలో వారి విషయంగా దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో నువ్వు వేడుకొనాలి. ఆనాడు ఆయన ఏం చేశాడు, యాజకుడు చేయవలసిన పని ఏపు చేసి ఆ దహన బలి పశువుని అర్పించి దాని రక్తం తీసుకొని వీరిని పరిశుద్ధపరిచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రపరుస్తుంది అంటున్నావు కదా. అలాగనే అయ్యా నీ రక్తము చేత నా బిడ్డని లేదా నా యజమానుని లేదా నా కుటుంబంలో ఉన్న వారు ఫలానా వారిని పవిత్రపరచును ఆయన అని దేవుని సన్నిధిలో నువ్వు మొదటిగా నువ్వు చేయవలసిన పని అది. రెండవది ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించాలట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటి వరకు వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోనే తన ఇంటి పైగా గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవుణ్ణి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాడు. శాసనము రాయబడి ఉంది. ఏ దేవుణ్ణి ఎవరు కొలటానికి ఇవ్వలేదు, ప్రతిమను నిలబెట్టారు. రాజుగారు ఆ ప్రతిమకు తప్ప ఇంకే దేవుణ్ణి కొలటానికి వీల్లేదు, కొలిసారా శిక్షించబడతారనే శాసనం తయారైంది. కానీ దానియేలు ఆ శాసనం ఉందని తెలిసినప్పటికీ తన దేవుని ఆ పైన గదికి దగ్గరికి వెళ్ళి యెరూషలేము తట్టు ఆ కిటికీ గదులు తెరిచి దేవుని ముమ్మారు ప్రార్థిస్తున్నట్టు అనుదినము, ఒకరోజు కాదు, అవసరం ఉన్నప్పుడు కాదు, లేదా అక్కర ఉన్నప్పుడు కాదు, ఇబ్బంది ఉన్నప్పుడు కాదు, శ్రమ ఉన్నప్పుడు కాదు, అనుదినము దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటగా నువ్వు నిత్యము లేవగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని నీ బిడ్డల మీద దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. రెండవది ముమ్మారు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించుకోవాలి. మూడవది పాడి స్తుతించాలట. కీర్తనకారుడు 96వ కీర్తన 2వ వచనంలో చెప్తాడు, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏ రీతిగా నిన్ను రక్షించాడో ఆ సువార్తను ప్రకటించాలి. సాక్ష్య రూపంలో కానీ వాక్య రూపంలో కానీ
దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. సర్వ భూజనులారా యెహోవాను స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడుతూ ఉంది. పాడి స్తుతించటం వల్ల ఏం మేలు కలుగుతుంది? పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలలో బంధించి బొండలు కట్టి గదిలో పట్టి సంఖ్యలతో బంధించారు. అర్ధరాత్రి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ జైల్లో దేవుని స్తుతిస్తూ పాడుతూ ఉన్నారు. ఎప్పుడు? బంధించబడి బొండల చేత బంధించబడి కాళ్ళు చేతులు కట్టివేయబడినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి చెల్లిస్తూ పాడుతూ ఉంటే చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. హల్లెలూయా. అలాగనే ఎరుకో చుట్టూ 7 మార్లు దేవుని స్తుతించు పాడుతూ తిరగగానే ఎరుకో గోడలు కూలిపోయినాయి. పాడి స్తుతించాలి దేవుణ్ణి. మొదటిగా పిల్లల గురించి ప్రార్థించాలి. రెండవది దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించాలి. మూడవది పాడి స్తుతిస్తూ దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. నాలుగవది చూడండి, అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలట. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వారం దినం దేవుని సన్నిధికి రావటానికే మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. మన ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటాం, మనకు అనుకూల సమయాన్ని వస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది కదా, అనుదినము నా గడప యొద్ద, నా గడప అంటే దేవుని మందిరపు గడప, కనిపెట్టుకొని ఉండాలంట ఆయన సన్నిధిలో. ఆయన ఆయన ద్వారబంధముల వద్ద కనిపెట్టుకొని కాచుకొని ఉపదేశములు వినువారు ధన్యులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం ధన్యకరమైన జీవితం అనుభవించాలంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండగలిగితే దేవుని దృష్టిలో నీవు ధన్యుడివి, ధన్యురాలివి అవుతాడు. తర్వాత చూడండి, అనుదినము ఆ గడప యొద్ద కనిపెట్టుకునేవాడు మన్నా కొరకు ఎదురు చూడాలట. చూడండి, నిర్గమాకాండము 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 16వ అధ్యాయము 21వ వచనం, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండవేడిమికి అది కరిగిపోయాను. తన ఇంటి వారికి సరిపడంత కూర్చుకున్నాడట. మనకు భోజనం అంటే దేవుని వాక్యం కదా. నీవు భుజించటమే కాదు, నీ ఇంటి వారి కొరకు కూడా దాన్ని సమకూర్చుకోవాలి. ఎలాగ సమకూర్చుకోవాలండి? ఆ వాక్యం వారికి కూడా అందేటట్లుగా ఉండాలి. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రార్థనలో కూర్చోట్లా, వాక్యాన్ని లేదు, ప్రార్థనకు రాట్లా, మరి వాక్యం ఆయనకి ఎలా వినిపించాలి? ఆ వాక్యాన్ని అనుదినము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వాక్యం ఎత్తుకొని ప్రార్థించాలి. ప్రార్థన చేసి ఏం చేస్తాడు? పండుకొని ఉన్నాను నువ్వు అనే మాటలు వినపడతా ఉంటాయి. నువ్వు ఎవరి గురించి ప్రార్థిస్తున్నావో ఆ మాటలు వింటాడు. దేవుని వాక్యము ఎత్తి ప్రార్థించాలి. అలాగే వాక్యం ఏమంటుంది? అనుదినము తన ఇంటి వారి భోజనం కొరకు. చూడండి, ఇంటిలో నువ్వు ఒక్కదానివే ఉంటావా? నువ్వు ఒక్కదానివే ఉంటే నువ్వు ఒక్కదాని రక్షణ పొందితే సరిపోతా? కుటుంబం అంతా రక్షించబడాలి కదా. భక్తుడు అందుకని దావీదు అంటాడు, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించు బాబు అని అంటాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా నీ పిల్లల గురించి, నీ కుటుంబాన్ని గురించి ఉదయాన్నే లేకని ప్రార్థన చేసేటప్పుడు అనుదినము కావలసిన వాక్యం, ఈ దినం ప్రభు నీతో ఏం మాట్లాడినై ఉన్నాడు, ఆ వాక్యాన్ని, నీకు గుర్తొచ్చిన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఆ వాక్యాన్ని వారు భుజించి హృదయంలో నింపుకొని ఆ ఆహారము, నువ్వు సిద్ధపరిచిన ఆహారం వారు కూడా భుజించిన వారు అవుతారు. కాబట్టి నువ్వు ప్రార్థించేటప్పుడు ఒక వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయి. లేదా ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాక్యాన్ని కంఠస్థం చేసుకొని నువ్వు లెగ్గానే ఆ వాక్యాన్నే ఎత్తి పెట్టి ప్రార్థన చేయి. ప్రభు ఏం చేస్తాడు? తప్పక వాక్యాన్ని వారి హృదయాల్లో. అందుకని దేవుని వాక్యం పేతురు గారు ఏమంటాడు? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి అతనికి వాక్యం లేకుండానే రాబట్టవచ్చును అని అంటాడు. అలాగనే వారు వినకుండా దేవుని
సన్నిధికి రాకుండా ఉన్నప్పటికీ నువ్వు ఎత్తి అనుదినము నువ్వు సమకూర్చే ఆహారాన్ని వాళ్ళు కూడా భుజించేటట్లు నువ్వు చేయగలిగితే దేవుని వాక్యం వారిని పట్టుకొని దేవుని వైపు మళ్ళిస్తుంది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా సమకూర్చుకుంటున్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ రోజు ఆ 40 సంవత్సరాల యాత్రా జీవితంలో వారికి మన్నా కురిపించాడు దేవుడు. ఇప్పుడు ఆ మన్నే మనకు వాక్యమై ఉంది. ఆ మన్నే మనకి వాక్యమైంది. ఆ మన్నే యేసయ్య ఉన్నాడు. ఆ మన్నేనే మనం పూజిస్తూ ఉన్నాం. కనుక ఆ వాక్యాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థించగలిగితే ప్రభు తప్పక కార్యం జరిగిస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనంలో చేర్చుకోవాలట. సంఘంలో నువ్వు చేర్చబడ్డావు, వారిని కూడా చేర్చుకోవాలి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. హల్లెలూయా. అనుదినము వాక్యం వింటా ఉన్నాడు. అనుదినము వాక్యం వినేవాడు రక్షణ పొందినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో చేర్చాలి, సంఘములో చేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదంతా దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. ఏదో దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన జరిగేటప్పుడు మనం భక్తిగా ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భక్తిని విడిచిపెడితే ఎవడు మారడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసినా నిష్ప్రయోజనమైన ప్రార్థన అవుతుగా ప్రయోజనకరమైనదిగా ఉండదు. ఇక్కడ ఎలా ఉంటున్నావో, నీవు ఇంటి దగ్గర కాదు, ఎక్కడ ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు దేవుని సన్నిధిలో ఏ రీతిగా అయితే ఉంటా ఉన్నావో ఆ రీతిగా నీవు ఉండగలిగితేనే దేవుని అద్భుతమైన కార్యాలు చూడగలుగుతావు. అనుదినము అలాగ నువ్వు ఉండగలిగితేనే దేవుడు నీకు మన్నాను కురిపించి వాక్యాన్ని హృదయాల్లో నింపి, అంతేకాకుండా నీవు ఎవరిని గురించి అయితే ప్రార్థిస్తున్నావో వారు కూడా మన్నాను భుజించేటట్లు చేర్చాడు. అప్పుడు వారిని నువ్వేం చేయాలి? సంఘంలో చేర్చుకోవాలి. తర్వాత చూడండి, చివరిగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 5వ వచనం, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండెను. అనుదినం ఏం చేస్తానంట? లెక్కకు మించి విస్తరిస్తూ ఉన్నాయట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు సంఘాలు విస్తరించలేకపోతానికి గల కారణం ఏంటంటే మనమే దానికి కారణం. అనుదినము సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు మించి విస్తరిస్తూ ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు అలాగున ఉండటం లేదు, సంఘము ఎందుకు విస్తరించట్లేదు, దానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసే వారంగా ఉండాలి. చూడండి, 7 విషయాలు చెప్పాను. ఒకటి, ఉదయాన్నే లేచి పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి. పిల్లల గురించి దేవుని సన్నిధిలో నీవు ఉండి దాన్ని ఏ రీతిగా బలర్పించి వాటిని పరిశుద్ధపరిచి, వారు దేవుని సన్నిధిలో పాపం చేశారేమో అని వారిని ఏ రీతిగా పరిశుద్ధపరిచాడో ఆ రీతిగానే, అయ్యా నన్ను నా బిడ్డలని పరిశుద్ధపరచును ఆయన బలర్పించినట్లుగా ఉండాలి. రెండవది, దానియేలు ముమ్మారు ఏ రీతిగా ప్రార్థించాడో ప్రతిదినము నీవు కూడా అలాగ ప్రార్థించాలి. తర్వాత దేవుని సన్నిధిలో పాటి స్తుతించాలి. నాలుగవది, అనుదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత మన్నాను ప్రతిదినము సమకూర్చుకోవాలి. తర్వాత మనం ఎవరిని గురించి అయితే ప్రార్థిస్తున్నామో వారిని సంఘంలో చేర్చుకునే వారంగా మనం ఉండాలి. తర్వాత మనం విస్తరించే వారంగా ఉండాలి. ఆ రీతిగా నువ్వు అనుదినము కలిగినది, దేవుడు నీకు ఇచ్చినది, దేవుడు తెలియజేసినది చేస్తూ నువ్వు నడిచినట్లయితే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన